శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో 9వ సర్గం. యా చ వై శ్రవణే లక్ష్మీర్యాచేంద్ర హరివాహనే సా రావణ గృహే సర్వా నిత్యమేవానపాయిని. ఒక ఆమడ పొడుగు ఆమడ వెడల్పున్నటువంటి రావణభవనంలో 2, 3, 4 దంతాల ఏనుగులెన్నో తిరుగుతున్నా, కాపలా కాస్తున్నటువంటి రాక్షసులు సంచరిస్తున్నా అక్కడ ఇరుకు అనేటటువంటిది లేనేలేదు. కుబేరుని ఐశ్వర్యం, ఇంద్రుని సంపద అంతా అక్కడే ఉన్నాయా అనిపిస్తోంది. యముడు, వరుణుడు మొదలైన వారి ఐశ్వర్యం కుంభకర్ణాది వీరుల గృహాల్లో కనిపించింది. చుట్టూ రావణుని గృహాలుంటే మధ్యలో పుష్పక విమానం ఉంది. కుబేరుణ్ణి జయించి తెచ్చింది విమానాన్ని. లోపలికి ఎక్కడానికి బంగారు మెట్లు పక్కనున్నాయి. మరోపక్క అలంకరణార్థం బంగారు, వెండి, తోడేళ్ల బొమ్మలున్నాయి. మెట్ల మీదుగా కనిపించే లోపలి భాగంలో సుందరమైన వేదిక, దాన్ని చేరడానికి పగడాలు, ముత్యాలు, మణులతో చేయబడినవి కనిపించాయి. ఆ విమానంలోకి ప్రవేశించాడు హనుమ. వాయుదేవుడు వివిధ రూపాలు పొందాడా అన్నట్టుగా అన్నపాన భక్ష్య భోజ్య పదార్థాల మీద నుంచి చిత్ర విచిత్రమైనటువంటి రుచులతో కూడిన వాసనలు, మితిమీరిన మద్యం వాసన వస్తూ ఆప్తబంధువుణ్ణి ఇటు రమ్మని ఆత్మీయంగా పిలుస్తున్నట్టుగా అనిపిస్తోంది. రావణాసురునికి ఇష్టమైనటువంటి శయన మందిరం ఇదే. నేలపై పెద్ద తివాచి, దాని మీద భూమండలం, దానిలో రాష్ట్రాలు, దానిలో లంకా గృహాలు చిత్రీకరింపబడున్నాయి. బంగారు కుందెల్లో రత్నదీపాలు ప్రకాశిస్తూ కనిపించాయి. అయితే అవి జూదంలో ఓడడం వలన దుఃఖిస్తూ రెప్పవేయకుండా ఉన్న జూదరుల్లాగా అనిపించాయి. అనేక స్త్రీలు దివ్యాభరణాలతో ఆభరణ ధ్వని లేకుండా పరుండున్నారు. రావణుని చుట్టూ స్త్రీలు. చల్లగా మెల్లగా వీచే వాయువులు శరీరాన్ని చక్కని శాల, స్త్రీల సౌందర్యం కన్నుల్ని, మనోహర గానం చెవుల్ని, వివిధ అనేక రుచిగల భక్ష్యాలు జిహ్వని, ఎక్కడా చూడని వాసనలు ముక్కుని, ఇలా పంచేంద్రియాలని ఆనందపరుస్తూ తల్లి తన పిల్లల్ని సంతోషపెట్టినట్లుగా ఉంది ఆ గృహం. అర్ధరాత్రి దాటడం వలన మద్యం స్వీకరించినటువంటి స్త్రీలంతా గాఢ నిద్రలో ఉన్నారు. పద్మాలతో పోల్చదగిన ముఖాలున్న ఆ స్త్రీలు అలా పరుండి ఉంటే హంసలు, భ్రమరాలు లేని పద్మవనంలా అనిపించింది. శరత్కాలంలో నక్షత్రాలతో ఉన్న ఆకాశంలాగా అనిపించింది. నడుమ పరుండినటువంటి రావణాసురుడు నక్షత్రాల మధ్య చంద్రునిలాగా ఉన్నాడు. కొందరికి బొట్లు జారి చెరిగిపోయినాయి. కాలి అంచెలు ఊడిన వాళ్ళు, హారాలు చెదిరిన వాళ్ళు, వస్త్రాలు జారిన వాళ్ళు, నోటి నుంచి వెలువడే కళ్ళు వాసనతో గాలి విడిచినప్పుడు బయట చెరువు కదులుతుంటే పరుండినటువంటి వాళ్ళు, రావణ ముఖం అనుకొని వారి సవతి ముఖాలని వాసన చూస్తూ ఒకరి చేతిపై, ఒకరి కాళ్లపై, ఒకరి నడుముపై తమ తలలను పెట్టి మత్తులో పడుకున్నటువంటి వాళ్ళు, ఇలా అందరూ కలిసి గుండ్రంగా పడుకున్న ఆ స్త్రీ సమూహం ఒక పూలమాలలాగా కనిపించింది. రాజర్షి పితృదైత్యానాం గంధర్వాణాం చ యోషితః రాక్షసానాం చయాః కన్యా తస్య కామవశ్యం గతా యుద్ధకామేన తా సర్వ రావణేన హృతస్త్రియా సమదామదనేనైవ మోహితాః కాశ్చిదాగత. రాజర్షి, పితృదేవత, గంధర్వ, రాక్షస, దైత్య జాతులకు చెందినటువంటి స్త్రీలందరూ కూడా ఆ రావణుణ్ణి తమంత తామే కోరి వచ్చారు. తానై రావణుడు వాళ్ళని తీసుకురాలేదు, కొందరిని కావాలని తెచ్చాడు. అయితే ఏ స్త్రీ తేబడిందో ఆ స్త్రీకి సంబంధించిన వాళ్లతో యుద్ధం జరిగితే బాగుండునని ఆయన యొక్క కోరిక. ఇలా యుద్ధ వాంఛతో తేబడిన స్త్రీల విషయంలో కూడా అతనిపై వాళ్లకు మోహంతోనే తీసుకొచ్చాడు. సహజ యవ్వన వశం వలన కొందరు అతని కామానికి ఇష్టంతో లొంగిపోయారు. తమకు తామే ఇలా రావణ మోహంతో తిరిగిపోవాలనే ఆశ లేకుండా కొందరు ఉండిపోయారు. సీతమ్మని తప్ప ఎవరిని బలాత్కారంగా రావణుడు తీసుకురాలేదు.
సీతమ్మ తప్ప మరి ఎవరిని రావణుని వలచి వచ్చిన వాళ్లే కానీ లేదా వచ్చాక వలచిన వాళ్లే. యువతైనా రావణుని తప్ప మరెవరిని వలచింది లేదు. అలాగే రావణుని ఇష్టపడడానికి ముందు మరెవరిని వలిచిన వారు కూడా కాదు. రావణుని భార్యలలో సత్కులంలో పుట్టనిది కానీ మోహింపదగనిది కానీ ఎవ్వరూ లేనేలేరు. అలాంటి స్త్రీలను చూడగానే ఆంజనేయ స్వామి వారికి చిత్రమైన ఆలోచన కలిగింది. లంకాధిపతి అయినటువంటి రావణుని భార్యలంతా ఎలా తమ భర్తతో కూడి సుఖంగా ఉన్నారో అలాగే సీతమ్మ కూడా రావణుని చేరి ఉంటే ఎంత బాగుండేది. రావణుడు సీతని రామునికి అప్పగిస్తే ఇంకెంత బాగుండేది. పాతివ్రత్యం మొదలైన గుణాల్లో సీతమ్మ మిక్కిలి గొప్పది. సత్కులంలో పుట్టినవాడే అయిన సీతమ్మని రావణుడు అపహరించి సీత వంటి ఇల్లాలు కూడా అపహరించబడిందనే అపవాదుని ఆమెకి రామునికి కలిగించి ఎంతటి తప్పు చేశాడు, ఎంతటి కష్టం కలిగింది అని ఆలోచిస్తున్నాడు హనుమ.